సో మనం వార్‌కి సంబంధించి చూస్తే ముఖ్యంగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యొక్క వార్ అప్డేట్స్ ఒకసారి మనం చూస్తే ముఖ్యంగా ప్రెజెంట్ అయితే అంటే రెండో దఫా చర్చలైతే ఇస్లామాబాద్ వేదిక అయితే ప్రెజెంట్ జరుగుతున్నాయి. సో ఇరాన్‌కి సంబంధించి విదేశాంగ మంత్రి అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అబ్బాస్ అగర్చి చేరుకోవడం జరిగింది. తర్వాత పీస్ టాక్స్ అయితే కంటిన్యూగా ప్రెజెంట్ అయితే జరుగుతున్నాయి. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే అంటే ట్రంప్ ఏ విధంగా అయితే మాటలు మార్చి ఆ విధంగా అయితే అంటే అతను హెచ్చరికలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇరాన్ కూడా వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా అయితే యుద్ధం పైన ఒకరి మించి ఒకరైతే వాదనలు చేసుకుంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ 2 దేశాల యొక్క పరిస్థితి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్నల్‌గా 2 దేశాలు కూడా ఆర్థికంగా వీక్ అవ్వడం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. సో బయటికి వాళ్ళు హెచ్చరికలు ఆ విధంగా చేసుకుంటున్నారు ఒకరిని మించి ఒకరు. కానీ నిజంగా చెప్పాలంటే 2 కూడా ఆర్థికంగా దెబ్బతినడం జరిగింది. ఇటు ఇరాన్ చూస్తే మాత్రం అంటే చాలా మటుకు కూడా వాళ్ళు అంటే ఆస్తులు ధ్వంసం అవ్వడం, కొన్ని లక్షల కోట్ల అయితే నష్టం వచ్చిందని ఇరాన్ చెప్పడం జరుగుతుంది. ఇటు అంటే అమెరికాకు సంబంధించిన పెంటగాన్ కూడా ఒక ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న అన్ని మిసైళ్ళు వైప్ అవుట్ అయిపోయినాయి. రేపటి నాడు ఎవరైనా పెద్ద దేశాలు వచ్చి మనల్ని అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేసే అంత కెపాసిటీ మనం కోల్పోతున్నాం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చర్చలు అయితే ప్రజెంట్ ఇస్లామాబాద్ వేదికగా జరుగుతుంది. సో ప్రజెంట్ మనం చూస్తే అబ్బాస్ అగర్చి నుంచి అయితే ప్రజెంట్ అయితే అంటే పీస్ టాక్స్ అయితే జరపడం జరుగుతుంది. తర్వాత ఈ చర్చల్లో ఇలా జరుగుతుండగా అంటే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కూడా మిలిటరీకి సంబంధించిన చీఫ్ కూడా ఈ చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ చర్చలు జరుగుతున్న మధ్యలోనే ముఖ్యంగా స్పీకర్ గాలిబఫ్ అయితే అంటే మధ్యలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఆరోపణలు ఏంటంటే ఈయన ఎక్కువగా ఇరాన్కి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయనకు అంటే వాళ్ళు అంటే మధ్య నుంచి పంపించేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రెండో దఫా చర్చలకు మెయిన్ రావడానికి కారణం కూడా స్పీకర్ గాలిబఫే. అలాంటి స్పీకర్ని అయితే మధ్యలో నుంచి పంపించేయడం అంటే మధ్యలో నుంచి వచ్చేయడం జరిగింది. అది ఎందుకు అనేది అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఓవరాల్గా ప్రజెంట్ అయితే పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. ఒకవేళ పీస్ టాక్స్ ఓకే అయిపోతే ఖచ్చితంగా జేడీ వ్యాన్స్ అంటే డిప్యూటీ ప్రెసిడెంట్ అయితే జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని అయితే అక్కడ మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్గా ప్రజెంట్ మనం అంటే ముందు నుంచి కూడా చూసుకుంటే జేడీ వ్యాన్స్ కూడా వస్తాడని అయితే చెప్తున్నారు. తర్వాత ఇరాన్ మెయిన్ ఏం చెప్తుందంటే తన ఒప్పందంలో ఖచ్చితంగా మీరు స్టేట్ ఆఫ్ హార్మోజ్ని మా అండర్లోకి ఇవ్వాలి, మీకు కూడా యాక్సెస్ ఇస్తాం కానీ అది మా అండర్లోనే ఉండాలి. తర్వాత వచ్చేసి అంటే గల్ఫ్ దేశాలపైన మీ అటాక్ అనేది ఉండకూడదు అనేసి అంటే మమ్మల్ని కేంద్రంగా చేసుకొని కొన్ని దేశాలపైన అటాక్ చేస్తున్నారు, అలాంటి అటాక్స్ ఉండకూడదని అయితే చెప్పడం జరుగుతుంది. సరిత అమెరికాకి సంబంధించి ఒప్పందంలో మెయిన్గా అడుగుతున్నది ఏంటంటే యురేనియం యాక్టివిటీని అయితే మీరు కంప్లీట్ ఆపేయాలని అమెరికా అడగడం జరుగుతుంది. యురేనియం యాక్టివిటీ అయితే ఖచ్చితంగా జరగకూడదు, తర్వాత అటాక్స్ అనేది చేయకూడదు అనేసి అమెరికా కూడా చేయడం జరుగుతుంది. స్టేట్ ఆఫ్ హార్మజ్లో కూడా మాకు కూడా యాక్సెస్ ఇవ్వాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఇందులో హాస్యాస్పదమైన విషయం ఏంటని ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే పాకిస్తాన్లో ఉండి యుద్ధాలు చేయకూడదు, పాకిస్తాన్లో ఉండి అటాకులు చేయకూడదని అక్కడ ఉండి పీస్ టాక్స్ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదమని కొందరైతే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా సినారియో అయితే ప్రజెంట్ అయితే పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో అయితే ప్రజెంట్ అయితే శాంతి చర్చలు అయితే జరుగుతున్నాయి. అండ్ అగర్చి అయితే వచ్చి అబ్బాస్ అగర్చి విదేశాంగ మంత్రి అంటే పాకిస్తాన్ అఫీషియల్స్తోనైతే ప్రజెంట్ టాక్స్ అయితే నడుపుతున్నాడు. తర్వాత ఇవన్నీ ఓకే ఆల్ సెట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జేడీ వ్యాన్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కొందరైతే అంటే ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా నిన్న చూసుకుంటే మాత్రం మన ఇండియాకి సంబంధించిన ఒక నౌకనైతే అంటే గుజరాత్కి రావాల్సిన నౌకను ఒకటైతే సీజ్ చేయడం జరిగింది. తర్వాత చైనాకి సంబంధించిన ఒక నౌకను కూడా సీజ్ అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా మళ్ళీ చూస్తే స్టేట్ ఆఫ్ హార్మజ్ ఎజెండాగానే యుద్ధం అయితే కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే ఈ విధంగా అటాక్స్ ద్వారా రోజుకు 5,000 వరకు నౌకలు నడిచేది ఇప్పుడు 4 నుంచి 5 నౌకలే వెళ్ళడం అనేది ముఖ్యంగా ప్రపంచ జీడిపి మీద దెబ్బపడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ సరఫరా అంటే ఎనర్జీకి సంబంధించిన నెట్వర్క్ అయితే కంప్లీట్ ఎనర్జీ మార్కెట్ అయితే కంప్లీట్ దెబ్బతింది. ఒకవేళ కంటిన్యూగా ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా మళ్ళీ అంటే మొత్తం ప్రపంచానికి అంటే ఓన్లీ అమెరికా, ఇజ్రాయెల్, ఇరానే కాదు ప్రపంచ దేశాలు అన్నిటి మీద కూడా పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది అంటే ఎకనామిక్ ఎక్స్పర్ట్లు చెప్పడం జరుగుతుంది. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే
మళ్ళీ ట్రంప్ కూడా ఒక పెద్ద హెచ్చరిక చేశాడు, తొందరగా మీరు సెటిల్ చేసుకోండి లేకపోతే మీకే ప్రమాదం, ఏ టైంలోనైనా సరే మేము అటాక్ చేసే అవకాశం ఉందని ట్రంప్ మళ్ళీ ఒక అంటే రెచ్చగొట్టే హెచ్చరికలు చేయడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇంకోటి, ఇరాన్లో కూడా ఆధిపత్య పోరు స్టార్ట్ అయిందని, రెండు వర్గాలుగా చీలిపోయినాయని కూడా ప్రజెంట్ ఇంకొక వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా అంటే వారు ఎంత తొందరగా ముగిసి పీస్ టాక్స్ ఎంత తొందరగా అయితే అంత బెటర్ అని అయితే అందరు ఆలోచిస్తున్నారు. కాకపోతే అంటే అంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ముఖ్య కేంద్రంగా ప్రజెంట్ పీస్ టాక్స్ జరుగుతున్నాయి. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అయితే మా కంట్రోల్లోనే ఉంటుంది. ఆల్రెడీ ప్రజెంట్ అయితే సీజ్ ఫైర్ కూడా నడుస్తుంది. ఆ సీజ్ ఫైర్ ఎన్ని రోజులు ఉంటుంది, కాకపోతే వీక్ ఉంది. సీజ్ ఫైర్ నడుస్తున్నా సరే కొన్ని అటాక్స్ జరుగుతున్నాయి, ఓడలు అయితే సీజ్ అవుతున్నాయి. ఇది చాలా వీక్ ఉంది, దాన్ని కూడా పటిష్టం చేయాలని అయితే ఇరు దేశ వర్గాలు అయితే ఆలోచించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే పీస్ టాక్స్ సక్సెస్ కావాలని అయితే ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఎరువులకు సంబంధించి కానీ, పెట్రోలియం సంబంధించి కానీ, ఎనర్జీ మార్కెట్స్ కానీ మొత్తం అయితే అన్నీ ఒక అంటే స్తబ్దతకు గురైనాయని చెప్పొచ్చు. సో అవి మళ్ళీ రియాక్టివేట్ కావాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ యుద్ధం ఆగినా సరే మళ్ళీ రియాక్టివేట్ కావాలంటే ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కూడా నిన్న పెంటగాన్ ఇంకో ఆర్టికల్ రిలీజ్ చేసింది. స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కూడా మైన్స్ అనేటివి పెట్టారు. ఆ మైన్స్ని డిటెక్ట్ చేయాలంటే ఒక స్పెషల్ ఆఫీసర్స్ కానీ స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం ఆగిపోయినా సరే మినిమం 6 నెలలు పడుతుంది. అంటే ఒక సేఫ్ జోన్, అంటే ప్రజెంట్ అయితే డేంజర్ జోన్లో ఉన్న స్టేట్ ఆఫ్ హార్మోజ్ సేఫ్ జోన్కి మారాలంటే కనీసం 6 నెలల టైం అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ పీస్ టాక్ జరిగి ఒకవేళ అంటే అన్ని ఒప్పందాలు ఒక కొలిక్కి వచ్చి యుద్ధం మాత్రం క్లోజ్ అయిపోతే మాత్రం ప్రపంచ దేశాలు ఊరటగా ఫీల్ అవుతాయి. సో ప్రజెంట్ అలా జరగాలని అయితే ప్రజెంట్ అన్ని దేశాలు కూడా కోరుకుంటున్నాయి. ముఖ్యంగా మన ఇండియాకు సంబంధించి కూడా పెట్రోలియం రాకపోకలు ప్లస్ ఎరువులకు సంబంధించి కూడా దిగుమతులు అయితే చాలా వరకు ఆగిపోవడం జరిగింది. ఎరువులకు సంబంధించిన దిగుమతి ఆగిపోతే మాత్రం అంటే ఎరువుల రేట్లు పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, తర్వాత దిగుబడి అంటే పండించే పంటను కూడా తగ్గించడం జరుగుతుంది. ఓవరాల్గా నిత్యావసర వస్తువులపైన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజెంట్ యుద్ధం పీస్ టాక్స్ అనేటివి సక్సెస్ కావాలనేసి ప్రజెంట్ కోరుకుంటున్నాము. తర్వాత జేడీ వ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈసారి చర్చలు అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అయితే అక్కడ మీడియా వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది.